భక్తుడి యొక్క కోరిక తీర్చడానికి ఆయన పడుకున్నాడు తప్ప ఆయనకి పడుకోవడానికి ఓ పరుపు పెట్టుకోవలసిన అవసరం ఆయన ఉన్నవాడు కాడు. కాబట్టి ఆయన పరమసత్వగుణము కలిగినటువంటి వాడు. అంటే భక్తుణ్ణి ఉద్ధరించడానికి, భక్తుని యొక్క కోరిక తీర్చడానికి, తాను నిందబడడానికి కూడా సిద్ధపడి ఉండేటటువంటి వాడు. ఇప్పుడు అంతకన్నా సత్వగుణం లోకంలో ఎక్కడుంటుంది ఇంకా? కాబట్టి ఇప్పుడు విష్ణువుది సత్వగుణమా తమోగుణమా? పరమసత్వగుణము. ఇంకా అందులో సందేహం లేదు. అంతటి సాత్వికమైనటువంటి గుణమున్నవాడు శ్రీ మహావిష్ణువు. ఇంత సాత్వికమైనటువంటి గుణమున్నవాడు కనుకనే విష్ణువు యందు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఒకటి ఎల్లవేళలా ప్రకాశిస్తుంది. ఏమిటి ఆ లక్షణము అంటే ఆయుధములను ధరించి ఉంటాడు ఆయన ఎప్పుడు. మీరు చూడండి, వెంకటేశ్వర స్వామి వారు శంఖం చక్రం, వీరరాఘవ విజయరాఘవ అని 2 పేర్లు. రామచంద్రమూర్తి ఎప్పుడూ చేతిలో కోదండం పట్టుకుని బాణం పట్టుకుని ఉంటారు. ఎందుకు అలా పట్టుకుని ఉండడం అంటే, ఆయుధం దేనికోసం పట్టుకుని ఉంటారంటే అప్రమత్తత. తనని నమ్ముకుని ఉన్నవారికి ఏమైనా ఆపద కలుగుతుందేమో అందుకని కాసేపు పక్కన పెట్టేసి అమ్మయ్యా అని కూర్చోడైన. ఎందుకు కూర్చోడు? ఏమో ఎప్పుడు ఎక్కడ ఏ భక్తుడు ఎలుగెత్తి ఎరుస్తాడో, ఎలుగెత్తి ఎరిచినంత మాత్రం చేత పక్కన ఉన్నటువంటి ఆయుధాన్ని తీసేటటువంటి కాలం లోపల వాడు బాధపడడాన్ని కూడా ఆయన అంగీకరించలేడు. అంగీకరించలేక ఎప్పుడూ ఆయుధములను పట్టుకునే ఉంటాడు. పట్టుకునే ఉండి కాపాడుతుంటాడు. అసలు కాపాడడంలో, రక్షణలో తీవ్ర స్థాయి అంటే ఎలా ఉంటుందంటే, ఆయన అధికారమును తీసేసి ఎవరిని అనుగ్రహించాలనుకున్నాడో వాళ్ళ మీద ఇతరుల అధికారము తీసి తన ఆయుధములను తీసుకెళ్ళి వాడికి కాపలాగా పెట్టేస్తాడు. అసలు అంతకన్నా ఇంక అసలు రక్షించడానికి కిందకొచ్చేయడం అన్న మాట ఉండదు. బలిచక్రవర్తిని రక్షించడానికి ఆయన ఒక నియామకం చేశాడు. దిక్పాలకులకు ఈయన మీద అధికారము లేదు, ఈయన్ని శాసించడానికి వీల్లేదు. ఈయన అప్పుడప్పుడు భూమి మీదకు వస్తూ ఉంటాడు. పెద్ద పెద్ద ఉత్సవాలు, పండగలు మనం చేస్తూ ఉంటాం. బలిచక్రవర్తి వస్తే బలిచక్రవర్తి దిక్పాలులకు లోబడడం. కానీ బలిచక్రవర్తి జోలికి ఎవరైనా వెళ్ళారా? నేను విడిచిపెట్టక్కర్లేదు, నేను వాళ్ళకి మాట ఇచ్చేసి అక్కడ పెట్టేశాను అని శంఖచక్రములు 2 కాపలాగా అట్టెపెట్టాడు బలిచక్రవర్తి దగ్గర. అంటే అసలు ఆయన రక్షకత్వమునందు వీణ్ణి నేను కాపాడాలి అని అనుకుంటే ఆయన సంకల్పం చేత కాపాడగలడు. ఆయనే శంఖం పెట్టక్కర్లేదు, చక్రం పెట్టక్కర్లేదు. శంఖానికి చక్రానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనలోంచి వచ్చింది. కానీ ఎంత జాగరూకుడై ఉంటాడో, శంఖచక్రాలను అక్కడ పెట్టి తృప్తిపడి ఉంటాడు ఆజ్ఞనిచ్చి. అంటే ఎల్లవేళలా తన వస్తువుని తాను అంత పదిలంగా, అంత జాగ్రత్తగా పొదివి పట్టి కాపాడుకుంటుంటాడు. ఇంత కాపాడడానికి ఆయనకి ఏం కావాలి అంటే, ఆయనకి కావలసింది ఏది అంటే, నిక్కచ్చిగా చెప్పాలి అంటే ధర్మము. ధర్మమునకు మారు పేరు భక్తి. ధర్మము కాని భక్తి మూఢభక్తి, అది పండవలసి ఉంటుంది. ఇంకా ధర్మమే పరిణతి కలిగిన భక్తి. ధర్మము అంటే చెప్పిన మాట వినుట. ఎవరు చెప్పిన మాట వినుట? ఈశ్వరుడు చెప్పిన మాట వినుట. మీరు ఒక విషయం ఆలోచించండి. నాకు 2 కొడుకులు ఉన్నారనుకోండి. ఓ కొడుకు అబ్బో పెద్ద పెద్ద అంచు పంచెలు పట్టుకొస్తాడు, మంచి మంచి బంగారు గొలుసులు పట్టుకొస్తాడు, కడియాలు పట్టుకొస్తాడు, పాదాభరణాలు పట్టుకొస్తాడు, హస్తాభరణాలు పట్టుకొస్తాడు, ఉంగరాలు పట్టుకొస్తాడు. నాన్నగారండి పెట్టుకోండి అంటాడు. ఉరి నీకు ఎక్కడిదిరా ఇంత డబ్బు అని అడిగాను అనుకోండి, చెప్పడం. అకస్మాత్తుగా నాన్నగారండి 2-3 రోజులు నేను ఎక్కడున్నానో ఎవరికీ తెలియకూడదు, వెళ్ళిపోతున్నాను అంటుంటాడు. అప్పుడప్పుడు పోలీసులు వచ్చి మీ రెండో అబ్బాయి వచ్చాడేంటండి ఈ మధ్యన అడుగుతున్నారు అనుకోండి. వాడు నాకు బంగారు అంటే నాకు 2 కొడుకులు లేరు, ఉన్న కొడుకు అటువంటి వాడు కాను కాడండో, ఉదాహరణకి చెప్పాను అంతే. భగవంతుడి దయ వల్ల నాకు అటువంటి కొడుకులు ఏం లేరు. ఇప్పుడు వాడు తెచ్చాడని సంతోషిస్తానా? వాడు బతకకూడని రీతిలో బతుకుతున్నాడని బాధపడతానా చెప్పండి? బాధపడతాను. రెండోవాడు అన్ని తేడు, కష్టపడి నేను నాన్న తప్పు చేయకూడదురా అని ఎలా చెప్పానో అలాగే బతికి నాకు నా చిటికిని వేలంత అంచున్న పంచోటి తెచ్చి ఇచ్చాడు. నేను పరమ సంతోషంగా అది కట్టుకుంటానా? కట్టుకోనా? కట్టుకుంటాను.
ధర్మానికి భక్తికి అంత తేడా ఉంటుంది పండకపోతే. భగవంతుడు చెప్పినట్టు బతకడం భగవంతుని యొక్క దృష్టిలో పడడానికి ప్రయత్నం. పడతాడు. భగవంతుడు చెప్పినట్టు బతకకుండా వీడిష్టం వచ్చినట్టు బతకడం భగవద్ దర్శనానికి వెళ్ళి ఆయన దృష్టిలో పడ్డాననుకోవడం, నేను చూడాలి ఆయననుకోవడం. నువ్వు వెంకటేశ్వర స్వామిని 5 గంటలు ఎదురుగుండా నిలబడి చూడడం మంచిదా? నువ్వు ఎక్కడో అక్కడి నుంచి వెళ్ళిపోతున్నా ఆయన ఇలా చూసి ఒరే వీడు వచ్చాడు రోయ్ అనుకోవడం మంచిదా? ఏది మంచిది? నువ్వు 5 గంటలు ఎదురుగుండా వచ్చి నిలబడితే వీడొచ్చాడు ఏమిట్రా ఆయన ఇలాగే ఉన్నాడు అనుకోండి, నువ్వు చూసావు 5 గంటలు, ఆయన నిన్ను చూశాడా? ఏమిటి ఉపయోగం దానివల్ల? వాడు అక్కడి నుంచే వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతున్న వాడిని చూసి వరే 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 వాడు వచ్చాడ్రా అని పొంగిపోతున్నాడు. ఎగిరిగిరి చూశాడు. ఎవడు ధన్యాత్ముడు? నువ్వు ఈశ్వరుణ్ణి చూడటం కాదు, ఈశ్వరుడు నిన్ను చూడాలి. ఈశ్వరుడు నిన్ను చూడాలంటే నువ్వు ధర్మం పట్టుకోవాలి. ధర్మం అంటే ధ్రియతేవా జనయిరితి ధర్మం. ఏది భగవంతుడు చెప్పాడో, ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతికిన వాడంటే ఈశ్వరుడికి ఇష్టం. అది ధర్మం. అది మానేసి నేను ఈశ్వరుడికి కిరీటం చేయిస్తానండి, సువర్ణ యజ్ఞోపవీతం చేయిస్తానండి, 3 కేజీలు బంగారం పెట్టి పాదమంజీరములు చేయిస్తానండి, బయట బతుకంతా తప్పుడు బతుకు బతుకుతానండి, ఎవడకు కావాలి? ఈశ్వరుడికి కావాలి. ఆ బంగారం ఆయన సృష్టిలోది, నువ్వు కొత్తగా తెచ్చింది ఏం కాదు. ఆయన చెప్పినట్టు బ్రతుకు, ప్రసాదంగా బ్రతుకు, పరవశించిపోతాడు. వాడు రానా భక్తుడు అంటాడు. ధర్మ వివక్ష చేత యథార్థమునకో భక్తిని స్వీకరించడము భక్తుడై ఉండుట అన్న మాటకు అర్థం ఏంటంటే నువ్వు భగవంతుడు చెప్పినట్లు బ్రతుకుతున్నావా? అది ప్రధానం. భగవంతుడు చెప్పినట్టు బ్రతకడు, వాడిష్టం వచ్చినట్టు బ్రతికి రకరకాలు తెచ్చి ఈశ్వరుడికి ఇస్తుంటాడు. అది ఆయనకి ఎంత ఖేద కారణమవుతుందో మీరు ఆలోచించండి. నిన్ను నువ్వు తండ్రిగా నీలాంటి కొడుకుని ఊహించుకో, అది నీకు అంగీకార యోగ్యమేమో, కానప్పుడు అది ఈశ్వరుడికి కూడా అంగీకార యోగ్యము కాదు. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ ఆయన పరవశించిపోతాడు. ఇంకా అలా ఇలా కాదు, పొదివి పట్టుకుంటాడంతే. అసలు మీకు నేను ఒక మాట చెప్పాలి అంటే, ఎంతో తపస్సు చేసి పొందినటువంటి శక్తి కన్నా ధార్మికమైనటువంటి నడవడి వలన కలిగినటువంటి భగవంతుని యొక్క రక్షణ గొప్పది, 1,000,000 రెట్లు గొప్పది. రామాయణంలో రావణాసురుడు అంత తపస్సు చేశాడు, ఏమైనా రక్షించిందా? రాముడికి ఒకటే తలకాయ, అంత ధర్మం పట్టుకున్నాడు. ఎవరు యుగాలు మారిపోయినా దైవంగా నిలబడ్డాడు. ధర్మము గొప్పది, ధర్మాన్ని పట్టుకోవడం గొప్పది. భగవంతుడు చెప్పినట్లు నేను బ్రతుకుతానని బ్రతకడంలో సంతోషం ఉండాలి. సంతోషం అక్కర్లేనివన్నీ సంపాదించుకోవడం వల్ల సంతోషం కాదు. నేను ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతికానా లేదా సంతోషం. అంతే. సంతోషానికి కారణం ఏదవ్వాలి అంటే ఈశ్వరుడు చెప్పినట్టు నేను బతుకుతున్నాను. నేను ఎక్కడ ఆయన వద్దురా అని చెప్పినట్లుగా నేను లేను, చాలు నాకు, ఇంకింతకన్నా నాకేం కావాలండి? అందుకే మీరు చూడండి, మిగిలిన వాహనాలన్నీ వేరు, ఒక్క హనుమద్వాహనం వేరు. హనుమద్వాహనం ఒక్కటే ఇలా ఉంటుంది, చేతులు 2 ఇలా. ఎప్పుడు అంటాం? ఇలా ఎప్పుడైనా అన్నాం అనుకోండి, ఒకటే భావన ఉంటే ఇలా అంటాం, ఇంతకన్నా ఏం కావాలండి అంటే ఇలా అంటాం. ఇంకా ఏ ఆలోచన ఉన్నా అలా అనం, ఇంకింతకన్నా ఏం కావాలండి అని మనసు నిండిపోయిందనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి ముందు 1/2 గంట నించోబెట్టి తీసుకొచ్చాను అనుకోండి, ఏమంటే ఎలా ఉందన్నాను అనుకోండి, అబ్బా ఇంకింతకన్నా ఏం కావాలండి అంటాం. అంటే భగవంతుణ్ణి మనసులో పెట్టుకుని ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడని ఆయన చెప్పినట్టు బతకడం కన్నా ఏం కావాలన్న వాడందరూ హనుమలి. అలా ఉన్నవాడెవరో వాడి వెంట ఆయన తిరుగుతాడు, మిగిలిన వాళ్ళు ఆయన వెంట తిరగాలని చూస్తారు. అందుకే ఎక్కడుంటావయ్యా అని అడిగితే, ఎక్కడ నా భాగవతులు ఉన్నారో, ఎక్కడ నారదుడు ఉన్నాడో, ఎక్కడ వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటుంటారో నేను అక్కడే ఉన్నాను నారద, అక్కడే ఉన్నాను అర్జున అని చెప్పాడు. ఎక్కడ ఉంటాడు ఈశ్వరుడు అంటే, పరమ భాగవతోత్తముడైన వాడు లేస్తే లేస్తాడు, వాడు కూర్చుంటే కూర్చుంటాడు, వాడు పడుకుంటే పక్కన పడుకుంటాడు. ఆయన ఏదైనా చెప్తుంటే ఈయన వింటూ ఉంటాడు సంతోషంగా. ఎక్కడ భాగవతులు ఉన్నారో అక్కడ ఆయనకి ఇష్టం. ఎందుకంటే తను చెప్పినట్టు బ్రతుకుతున్నాడు, అది చూసి మురిసిపోతాడు ఆయన. కదండి, నాకైనా ఏది సంతోషంగా ఉంటుంది?
నా కొడుకు నేను చెప్పినట్లు బ్రతుకుతున్నాడు అనుకోండి, నాకు చూడడం ఎంత ముచ్చటగా ఉంటుంది. నా కొడుకు తెల్లవారుజామున 4 అయ్యేటప్పటికి లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటున్నాడు అనుకోండి, అబ్బా వీడు చెప్పినట్టు గాయత్రి చేసుకుంటున్నాడు రా అనిపిస్తుంది. వాడు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి, నాన్నగారండి ఈ నెల నాకు ఇంతే వచ్చిందండి, అందుకని కొన్ని ఖర్చులు తగ్గించేసుకుంటాను నాన్నగారండి, ఈసారి నేను ఈ నెలలో కాకినాడ కూడా రాను నాన్నగారండి, ఎందుకంటే జీతం తక్కువ వచ్చింది, కానీ సంతోషంగా ఇక్కడే గడిపేస్తాను నాన్నగారండి అని భార్యని పిలిచి, ఉసేయ్ రోజు పప్పు ఒక్క కూర 2 కూరలు చేయకు ఈ నెల అన్నాడు అనుకోండి, నేను లోపల ఎంత సంతోషపడిపోతాను. వీడు ధార్మికుడు, వచ్చిన దాంతో తృప్తి చెందాడు, లేదని ఏడుపు లేదు వీడికి. నేను చెప్పినట్టు బ్రతుకుతున్న వాణ్ణి చూసి నేను మురిసిపోయినట్టే ధర్మం పట్టుకుని సంతోషపడిపోయేవాడిని చూసి ఈశ్వరుడు సంతోషపడిపోతాడు. ఎక్కడ సంతోషం ఉంటే అక్కడ ఉంటాం. మీరు చూడండి ఆ లక్షణం. మీకు ఏంటి అనుబంధము అని ఒక మాట, అనుబంధము చేత సంతోషం ఉత్పన్నమవుతుంది. భగవంతుడు కూడా ఎక్కడ ఉంటాడు? తను చెప్పినట్టు వింటున్నవాడెవడో వాడి దగ్గర ఉంటాడు. తను చెప్పినట్టు బతకని కొడుకు దగ్గర ఎక్కడ ఉంటాడు? పరమేశ్వరుడు తండ్రి ఉంటాడా? భగవంతుడు కూడా అంతే. అందుకే ఆయన వశుడు కావడానికి కారణం ఏమిటంటే ధర్మమే. ధర్మం ఉంటే ఉంటాడు, అధర్మము పెరిగితే తీసేస్తాడు కూడా. ఎందుకని అంటే అది కూడా రక్షణ యందు అంతర్భాగమై. ఇంతటి సాత్విక ప్రవృత్తి ఉండి ఇంత తొందరగా వశపడిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు, ఇంతటి భక్త పరాధీనుడైనటువంటి వాడు సత్వగుణ సంపన్నుడు కాక వేరొకటి ఎందుకు అవుతాడు? కాబట్టి ఇప్పుడు విష్ణువు సత్వగుణ సంపన్నుడా కాదా? పరమసత్వగుణ సంపన్నుడు. బాగుందండి, మీరే మొదలుపెట్టారు. విష్ణువు నలుపు కదా, సత్వగుణం ఎలా ఉందని మీరే అన్నారు, మేమేం అనలేదు మహాప్రభో అన్నారు. మీరే తేల్చారు సత్వగుణ ప్రధానుడే విష్ణువు అన్నారు. మరి పరమశివుడు తమోగుణ ప్రధానుడు అన్నారు అంటున్నారు. ఆయన తమోగుణ ప్రధానుడు అనడానికి కారణం ఏమిటి? అసలు ఆయన ఎందుకు తమోగుణం లేదు సత్వగుణమే అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? సర్వం విష్ణుమయం జగత్ అన్నది మార్గశీర్షమాసంలో అనుభవంలోకి రావడం ఉపాసనాక్రమం యొక్క ఫలితంగా అన్న విషయం గురించి మాట్లాడుతున్నాను. అందులో శ్రీ మహావిష్ణువు యొక్క సత్వగుణ ప్రధానమైనటువంటి తత్వం గురించి ఆవిష్కరించడం జరిగింది. పరమశివుడు సహజంగా తెల్లగా ఉంటాడు. తెల్లగా ఉంటాడు అన్న మాటని మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. అసలు నిజానికి ఈశ్వర స్వరూపానికి ఒక స్థూలమైనటువంటి శరీరం ఉండదు. ఏదో ఈ రంగులో ఇలా ఉంటాడైనా, ఇంత పొడుగుంటాడు, ఇంత లావు ఉంటాడు, అలా ఏం ఉండదు. అది అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై అంతటా వ్యాపించినటువంటి తత్వం. అది మాంసనేత్రమునకు గోచరమైనప్పుడు పరమభాగవతోత్తములైనటువంటి వారు దర్శనం చేసినటువంటి ప్రధాన రూపాన్ని వర్ణించడం అంతే. కాబట్టి ఇప్పుడు పరమశివుడు ఎప్పుడూ తెల్లగా ఉంటాడు. అందుకే ఆయన గురించి చెప్పినప్పుడు ఒక మాట చెప్తారు, శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశంచ ఘంటాం ప్రళయసుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి అంటారు. స్ఫటికమణినిభం, స్ఫటికం ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఆయన. స్ఫటికం శుద్ధమైనటువంటి శ్వేతవర్ణంలో ఉంటుంది, అంటే తెల్లటి రంగులో ఉంటుంది. మీరు అందుకే దేవాలయాల్లో చూసుంటారు, కొన్ని కొన్ని చోట్ల స్ఫటికలింగాలు ప్రతిష్ఠ చేస్తారు. స్ఫటికలింగాన్ని ఆరాధన చేయడం అంత తేలికైన విషయం ఏం కాదు. ఎందుచేత అంటే స్ఫటికలింగారాధనము ఏమిస్తుంది అంటే విశేషమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. అంత జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి స్ఫటికలింగం దేన్నైనా ఇవ్వగలిగి ఉంటుంది. మీరు శ్రీకాళహస్తిలో ప్రదక్షిణం చేసి జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దాటితే ఎడంచేతి వైపు ఉన్నటువంటి అరుగు మీద స్ఫటికలింగం కనబడుతుంది. అలాగే రామేశ్వర క్షేత్రంలో తెల్లవారుజామున 4 గంటలకు అభిషేకం చేస్తారు, శుద్ధ స్ఫటికలింగం. అలాగే నాగోలు, హైదరాబాద్ నాగోల్లో శైవ మహాసభ, ఆరాధ్య శైవ మహాసభ వారి యొక్క ప్రధాన కేంద్రంలో స్ఫటికలింగం ప్రతిష్ఠ జరిగింది. ఈ మధ్య కాలంలో అద్భుతమైనటువంటి స్ఫటికలింగం
అంత పెద్ద స్ఫటికలింగం ప్రతిష్ఠ జరిగినటువంటి క్షేత్రం విశాఖపట్టణంలో మధురవాడ దగ్గర వైశాఖేశ్వరుడు అన్న పేరుతో ఒక పెద్ద స్ఫటికలింగం ప్రతిష్ఠ జరిగింది. పరమాద్భుతంగా ఉంటుంది ఆ స్ఫటికలింగం. స్ఫటికలింగానికి ఉండేటటువంటి లక్షణాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు దాని జోలికి వెళ్ళలేదనుకోండి, దాని జోలికి వెళ్ళకపోవడమో అన్న మాటకు అర్థం ఏంటంటే దాని దగ్గర ఓ పువ్వు, ఓ కాయో, ఓ పండో ఏమీ పెట్టలేదు. పెట్టకపోతే అది తెల్లగా ఉంటుంది. మీరు దాని వెనక్కి కానీ ముందుకు కానీ తీసుకెళ్ళి ఓ పసుపచ్చటి పువ్వు కానీ ఎర్రటి పువ్వు కానీ పెట్టారనుకోండి, శివలింగం ఆ రంగుని పొందుతుంది. అంటే దాని అర్థం ఏమిటంటే అది పరబ్రహ్మస్వరూపము మీకు కనపడుతున్నట్టు. పరబ్రహ్మము కంటికి కనపడదు, పరబ్రహ్మం ఒక్కటే ఉంటుంది, కానీ అది నామరూపాత్మకంగా ఉంటుంది. ఇదిగో ఇప్పుడు కోటేశ్వరరావు అని పేరు కలిగినటువంటి నేను, ఏదో బోల్డ్ అని పేర్లు కలిగినటువంటి మీరు అని విడిపోయి కనపడినట్టే దాని ముందు ఏ రంగు పువ్వు తీసుకొచ్చి పెడితే ఆ రంగులోకి మారుతుంది. కానీ అసలు తీసేస్తే దాని సహజ స్వభావం తెల్లగా ఉంటుంది. అది శివతత్వం. ఆయన పరబ్రహ్మస్వరూపమై ఉంటాడు. జగత్ ఆయన యందు ఆరోపింపబడి ఉంటుంది. అటువంటి పరమశివుడు తెల్లటి వర్ణంలోనే ఉండడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. నేను మీతో ఒక విషయం ప్రధానంగా చెప్పవలసి ఉంటుంది. మనం రంగులు అని కొన్నిటిని చెప్తాం. అందులో తెలుపు ఒకటి, నలుపు ఒకటి, రెండు రంగులుగా చెప్పదు శాస్త్రం. ఈ రెండు రంగులు కాదు. మరి ఏవి రంగులు అంటే చిన్నతనంలో ఏదో సైన్స్లో చదువుకుంటాం. విబ్జిఆర్ అని, వైలెట్, ఎల్లో, బ్లూ, గ్రీన్, ఎల్లో, అదే ఆరెంజ్, రెడ్ అని చెప్పి, ఇండిగో, ఆరెంజ్, రెడ్ అని చెప్పి విబ్జిఆర్ అని చెప్పేసి 7 రంగులు. మిగిలినటువంటివి రంగులు కావు, తెలుపు, నలుపు. తెలుపు అన్ని రంగులను తనలోకి తీసుకోకుండా బయటికి వదిలిపెట్టేస్తుంది. నలుపు అన్నిటినీ తనలోకి తీసేసుకుంటుంది. తెలుపు, నలుపు రంగులు కావు. రంగులు కావు కాబట్టే శాశ్వత వర్ణములు కనుక శివుడు తెలుపు రంగులో ఉంటాడు, విష్ణువు నలుపు రంగులో ఉంటారు. తెలుపు శాశ్వతత్వానికి ప్రతీక. ఎందుచేత అంటే ఈ జగత్తు యందు ఒక లక్షణం ఉంటుంది. ఈ భూమిలోంచి వచ్చినటువంటిది ఏదైనా సరే మళ్ళీ భూమిలోకే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేటప్పుడు అది చిట్ట చివర విభూతిగా మారిపోతుంది. విభూతి అంటే బూడిదగా మారిపోతుంది. బూడిద యొక్క రంగు తెలుపు. ఆఖరికి అన్నీ ఏమైపోతాయి? తెల్లగా బూడిదైపోతాయి. అందుకే వైష్ణవులు ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుంటారు, ఇలా పైకి పెట్టుకుంటారు. ఇలా పైకి ఎందుకు పెట్టుకుంటారంటే ఊర్ధ్వముఖ చలనం చేసి పరమేశ్వరుణ్ణి తెలుసుకోవాలి. శైవులు అడ్డంగా పెట్టుకుంటారు. ఇలా పెట్టుకుంటే అంతా సమానం, ఉన్నది బ్రహ్మం ఒక్కటే అన్న సమానత్వాన్ని ఆవిష్కరించడానికి అడ్డబొట్టు పెట్టుకుంటారు. ఏ బొట్టు పెట్టుకున్నామన్న దానికన్నా తత్వం ఎంత తెలుసుకుంటున్నామన్నది మాత్రం ప్రధానమై ఉంటుంది. కాబట్టి పరమశివుని యొక్క తత్వంలో తెల్లటి రంగులో ఉండడానికి కారణం ఏమిటి అంటే ఆయన శాశ్వతుడు కనుక. ఆయన వచ్చి వెళ్ళిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు కాదు. కాలగతి ఎందు పడిపోడు. ఆయన ఎందు అన్నీ వస్తాయి తప్ప ఆయన పడిపోవడం ఉండదు. అంటే మీకు బాగా తేలికగా అర్థం అవ్వాలి అంటే ఆయన ఒక చలనచిత్రం ప్రదర్శించేటటువంటి రంగస్థలం మీద ఉన్న తెర లాంటివాడు. తెర శాశ్వతం, ఆ తెర ఇప్పుడు అలాగే ఉంటుంది. తెర మీద అనేకమైన చలనచిత్రాలు చూపిస్తారు. ఇవాళ ఒకటి చూపిస్తారు, రేపు ఒకటి చూపిస్తారు. చలనచిత్రం మారిపోతూ ఉంటుంది, ఉద్వేగాలు మారిపోతూ ఉంటాయి, మాధుర్యం మారిపోతుంది, సంతోషం మారిపోతుంది. కానీ తెర మాత్రం శాశ్వతంగా ఉంటుంది. పరమశివుడు కూడా అంతే. ఆయన శాశ్వతుడు. ఆయన యందు జగత్తు ఆరోపింపబడి ఉంటుంది. కాబట్టి శాశ్వతత్వము కలిగిన వాడు కనుక ఈ లోకమంతా చివరికి ఆయన యందే చేరిపోతుంది కనుక అది చెప్పడానికి తెల్లటి వర్ణంలో ఉంటాడు. భస్మ అలుదుకుంటాడు, ఎప్పుడు ఒంటి నిండా భస్మ రాసుకుంటాడు. ఆయనకు అదొక ప్రీతికరమైనటువంటి విశేషం. ఆయనకి ఏమిటి, ఆయన కొడుక్కి కూడా అదే లక్షణం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విషయంలో విభూతికి ఒక ప్రత్యేకత ఉంది. పరమశివుడికి సంబంధించినంత వరకు విభూతితో అభిషేకం చేస్తాం, కానీ ఒక్క సుబ్రహ్మణ్యుడి విషయంలో మాత్రం ఓ ప్రత్యేకత. తిరుచెందూరు అని దక్షిణ దేశంలో ఒక క్షేత్రం ఉంది సముద్రపు ఒడ్డున. శంకరాచార్యులు వారు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు అక్కడ.
అక్కడ పత్ర విభూతి అని ఇస్తారు. ఒక ప్రత్యేకమైన ఆకులో పెట్టిస్తారు విభూతి. అది ధరించక్కర్లేదు. ఆ విభూతి వంక ఇలా చూస్తే చాలు, దాని అనుగ్రహం కలిగేస్తుంది. సుబ్రహ్మణ్యానుగ్రహం కలుగుతుంది. సుబ్రహ్మణ్యానుగ్రహం కలిగితే ఇది నేను పొందలేనన్నది ఏమీ ఉండదు. ఇక అంత శక్తివంతమైన విభూతి ఎక్కడ ఇవ్వబడుతుంది అంటే ఒక్క తిరుచెందూరులో ఇస్తారు. శంకరాచార్యులు వారు దాన్ని సుబ్రహ్మణ్య భుజంగంలో ప్రస్తావన చేశారు కూడా. పత్ర విభూతి అని అక్కడ ఒక్కచోట ఇస్తారు తిరుచెందూరులో. శివుడికి విభూత్యాభిషేకం. విభూత్యాభిషేకం ఎందుకు అంటే ఈ లోకం అంతా కూడా చిట్ట చివరికి ఏమైపోతుంది అంటే బూడిదైపోతుంది. అది ఎంత అందమైనది కానివ్వండి, ఒక నెమలి కానివ్వండి, ఓ చెట్టు కానివ్వండి, ఓ పువ్వు కానివ్వండి, ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న విద్వాంసుడు కానివ్వండి, ఎంత గొప్ప సౌందర్య రాశి కానివ్వండి, చిట్ట చివరికి ఏమైపోతుంది అంటే బూడిదైపోతుంది. బూడిదైపోవడానికి బూడిద కాకముందు ఏర్పడేటటువంటి బొగ్గుతనానికి పెద్ద తేడా ఏముండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.